ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు వెంటనే జీవో 30 ప్రకారం పట్టాలివ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తానన్న ఇంటి స్థలాలు కాగితాలకి పరిమితమయ్యాయన్నారు. విజయవాడలోని బాలసో భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావుతో కలిసి మాట్లాడుతూ పేదలకు ఇళ్లిచ్చే అంశంపై జీవో 30ను జనవరిలో ప్రభుత్వం విడుదల చేసిందని, ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. అభ్యంతరకరమైన ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు అందించి క్రమబద్ధీకరిస్తామని జీవో 30లో పేర్కొన్నారు. నెల రోజుల్లో ఇళ్లు కేటాయిస్తామన్న ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం ఇంటింటికి ప్రచారం చేయకపోగా ప్రజలే దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. పాలకోడేరు లాంటి చోట దరఖాస్తులు తీసుకోకుండా తిరస్కరించారన్నారు. ఒక జీవో నంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 30 విడుదల చేసింది. దానికి కావాల్సిన మార్గదర్శకాలన్నీ కూడా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల్లో లేదా రెవెన్యూ పోరంబోకుల్లో కట్టల మీద కాలువ గట్ల మీద ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఇళ్ళు వేసుకుంటే అలాంటి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులన్నింటిని కూడా నెల రోజుల లోపల పరిష్కరించి ఇళ్ళు కేటాయిస్తాము. 150 గజాల లోపు వాళ్ళు వేసుకున్నటువంటి ఇల్లు ఉంటే అటువంటి పేదవాళ్ళందరూ కూడా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, డబ్బులు వసూలు లేకుండా ఉచితంగా వాళ్ళ పేరుతో పట్టాలు ఇస్తాము, మహిళలకు పట్టాలు ఇస్తామని జీవో ఇచ్చారు. ఆ జీవోకి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అన్నీ ఇచ్చారు. కానీ దీనికి ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. ప్రజలు ఎక్కడికక్కడ తెలుసుకొని దరఖాస్తులు పెట్టి తీసుకోవడం తప్ప దీని ప్రకారం ఒక ల్యాండ్ అడ్వైజరీ కమిటీ వేయాలి. డివిజన్ స్థాయిలో ప్రతి మండలానికి ల్యాండ్ అడ్వైజర్ కమిటీ వేయాలి. 5 నెలలు అయింది జీవో వచ్చి, ఇంతవరకు ఎక్కడ ల్యాండ్ అడ్వైజర్ కమిటీ వేయలేదు. అంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో, 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని ప్రకటనలు చేయటం, జీవోలు ఇష్యూ చేయడంతో కాగితాల మీద ఉంటే అభివృద్ధి జరగదు. దాని బదులు మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా ఈ ల్యాండ్ అడ్వైజర్ కమిటీలు వేసి ఇందులో వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, పట్టణ నివాస ప్రాంతాల కాలనీ వాసుల సంఘాలని కూడా పెడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ తరఫున వాయిస్ వినిపించేటువంటి ప్రతినిధులు కూడా ఉండాలి కమిటీల్లో. ఇంతకుముందు ఎట్లయితే పాత రోజుల్లో ల్యాండ్ అసైన్మెంట్ కమిటీలు ఉన్నాయో ఈ భూ సంస్కరణల భాగంగా ఇప్పుడు ఈ ల్యాండ్ అడ్వైజరీ కమిటీల్లో కూడా ప్రజాప్రతినిధులతో పాటు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటే ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించడం లేదు. ఒకవైపు మొత్తం యంత్రాంగాన్ని పేదవాళ్ళ ఇళ్లకి పట్టాలు ఇవ్వటానికి వీటిని అన్నిటి కూడా స్క్రూటినీ చేసి చాలా వేగంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. మేము అడుగుతున్నాం, ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అడుగుతున్నాం. 5 నెలలైనా ఇంతవరకు ఒక అడుగు ముందు పడలేదు. పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చేటువంటి విషయంలో చర్చ లేదు. ఎక్కడ మంత్రులు మాట్లాడరు, సదస్సులు పెట్టరు. ఏ రకంగా ఇళ్ళు ఇస్తారు మీరు ప్రజలను అవేర్నెస్ చేయకుండా? ఇంకొక వైపు ఇది ఫిబ్రవరిలో వచ్చింది, ఏప్రిల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఇళ్ళని కూలగొట్టారు. వేసుకున్న ఇళ్ళు పట్టాల కోసం వాళ్ళు దరఖాస్తులు పెట్టుకుంటే పట్టాలు ఇవ్వలేదు, ప్రత్యామ్నాయ ఇళ్ళు ఇవ్వలేదు, వాళ్ళని కూలగొట్టేశారు. మేము ఆ రోజు చెప్పాము, నెల రోజుల లోపల కానీ వీటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇవ్వాలి, ఇళ్ళతో ఉన్న చోటని ఇవ్వకపోతే అక్కడ మళ్ళీ తిరిగి ఇళ్ళు వేసుకుంటామని చెప్పాం. ఇప్పుడు అవన్నీ కూలగొట్టిన చోట ఈ జీవో ప్రకారం అవన్నీ కూడా చట్టబద్ధం. కూలగొట్టిన అధికారుల మీద, పోలీసుల మీద చర్య తీసుకోవాలి. ఇప్పటికైనా తీసుకొని వాళ్ళందరినీ దరఖాస్తు ఇచ్చినట్టుగా, డిఫాక్టోగా దరఖాస్తు ఇచ్చినట్లుగా భావించి వాళ్ళకి వెంటనే ఇళ్ళు అక్కడే కట్టి ఇవ్వాలి, లేదా ప్రత్యామ్నాయ ఇళ్ళని ఇవ్వాలి, లేకపోతే మేమే అక్కడ ఇళ్ళు వేసేస్తాం.